హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు ఏమైందంటే మీకు తెలిసింది కదా. సో ఫైనల్లీ గుజరాత్ టైటన్ గెలిచిందనమాట. సో ఈవెన్ దో వైభవ్ సూర్యవంశి బాగా ఆడినా కూడా సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పొచ్చు. ఎవరు అంజనా, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. కోర్స్ సాయి సుదర్శన్ క్యాచ్ మిస్ చేయడమే ఒక శాపం లాగా రాజస్థాన్ రాయల్స్‌కి అయిపోయింది. ఎందుకంటే ఆయన ఆ క్యాచ్ ఏమైనా సపోజ్ పరేరా గారు ఏమైనా పట్టింటే క్యాచ్ నిజంగా సాయి సుదర్శన్ అప్పుడు ఒక బ్రేక్ డౌన్ వచ్చేది. అప్పుడు వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పొచ్చని అనుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే ఇంకా కొంచెం టార్గెట్ ఎక్కువ ఇవ్వాల్సింది అని నేను అనుకుంటున్నాను. సో, ఆ టార్గెట్ కొంచెం ఎక్కువ ఇచ్చింటే కొంచెం వీళ్ళకి ఛాన్స్ అనేది ఉంటా ఉండే. బట్ ఫైనలీ గుజరాత్ టైటన్సే విన్ అయిందనమాట. బట్ మనకు ఐపీఎల్‌లో అయితే ఒక మంచి బ్యాట్స్‌మన్ అయితే దొరికినాడు. ఎవరు ఆహ్, వైభవ్ సూర్యవంశి. 15 ఏళ్లకే ఆయన ఎంత బాగా హిట్ చేస్తాడని అందరూ చూసినాము. సో, మళ్ళీ ఇదే రకంగా నెక్స్ట్ ఇయర్ ఏ టీమ్‌లో వెళ్తాడో తెలీదు. సో, మొత్తానికైతే వైభవ్ సూర్యవంశికి చేసిండే దీనికి కూడా అతన్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో, మొత్తానికైతే మ్యాచ్ ఇంక గుజరాత్ టైటన్స్ గెలిచింది. ఇక ఫైనల్ ఆర్‌సీబీతో ఉందనమాట. ఇక సండే రోజు మళ్ళీ దాని గురించి చెప్తాను, మ్యాచెస్ గురించి. సో, మొత్తానికైతే మళ్ళీ నెక్స్ట్ కోహ్లీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు ఆర్‌సీబీ రెండోసారి కప్ గెలవాలని. ఇంక ఆ తర్వాత ఇక్కడ ఇంక గుజరాత్ టైటన్స్ వాళ్ళు మరీ హోమ్ పిచ్‌లో ఆడుతున్నారు. అంటే మీన్స్ ఇన్ ద అహ్మదాబాద్‌లో. సో, ఏ రకంగా మ్యాచ్ ఉంటుందనేది వేచి చూడాల్సిందే. సో, ఇలాగే మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.